మానసిక ఒత్తిడి అనేది ఇప్పుడు దానికి కార్టిజాల్ రిలీజ్ అవుతుంది, దాంతో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని కొన్ని స్టడీస్ చెప్తున్నట్టు తెలుస్తుంది. సో ఇందులో వాస్తవం ఎంత, అసలు మానసిక ఒత్తిడికి క్యాన్సర్కి సంబంధం ఏంటి? అదే క్యాన్సర్ మానసిక ఒత్తిడితోనే క్యాన్సర్ వస్తే ఇంతవరకు ప్రూవ్ చేయడానికి వీలు పడలేదు. డిఫికల్ట్ టు సే. ఓకే, అలా డైరెక్ట్ కోరిలేషన్ ప్రూవ్ చేయడం కష్టం, కానీ ఇండైరెక్ట్ గా దర్ ఈజ్ అన్ అసోసియేషన్ ఫర్ ష్యూర్. మనం ఇందాక అనుకున్నట్టుగా ఇప్పుడు ఒత్తిడి ఎక్కువ ఉన్న వాళ్ళలో లైఫ్ స్టైల్ కూడా మారుతుంది కదా, వాళ్ళ ఫుడ్ చాయిసెస్ మారుతాయి, వారి అలవాట్లు మారుతాయి. మరి ప్రత్యేకంగా అడిక్షన్ టు టొబాకో కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, టు నోన్ కార్సినోజన్స్, మనకు తెలిసినటువంటి ఫ్యాక్టర్స్ ఫర్ ష్యూర్ అవి. సో అట్లా దెర్ ఇస్ అన్ ఇండైరెక్ట్ గా ఇనఫ్ ఎవిడెన్స్ టు సే. డైరెక్ట్ గానే స్ట్రెస్ ఎలా క్యాన్సర్ కాజ్ చేస్తుంది ప్రూవ్ చేయండి అంటే ఇంతవరకు ఎవరు చేయలేకపోయారు, రైట్? బట్ దెర్ ఇస్ అన్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అండ్ అసోసియేషన్. సో కనుక సమ్ స్టడీస్ సే ఇట్ ఇస్ ఏ స్ట్రెస్ ఇస్ ఆల్సో కార్సినోజెనిక్ అని కూడా చెప్తా ఉన్నాయి కొన్ని స్టడీస్. సో అథెంటిక్ గా దాన్ని లేబుల్ చేసి చెప్పడం కన్నా కూడా స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు లేరు, బట్ హౌ డూ యూ హ్యాండిల్ ద స్ట్రెస్, హౌ డూ యూ మేనేజ్ యువర్ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మన రెస్పాన్సిబిలిటీ పెట్టే కదండి స్ట్రెస్ కూడా మన మీద ఒత్తిడి పెట్టేది. స్ట్రెస్ కాజ్ చేయాలంటే హౌ యూ రెస్పాండ్ ఇస్ ఇంపార్టెంట్. అవును, ఇఫ్ యూ యాక్సెప్ట్ ఓన్లీ యూ విల్ ఫీల్ పెయిన్. అంతే కదండి.